ప్రజలు అంటున్నారు, ఇదెక్కడ సంఘంరా బాబోయ్, వీళ్ళెక్కడ క్రైస్తవులరా బాబోయ్, విచిత్రంగా ఉన్నారు, ఎవరితో కలవరు, మడిగట్టు కూర్చున్నారు, ఎందుకున్నారు వీళ్ళు ఇక్కడ అని అడుగుతున్నారు. ఆ మాట వాళ్ళు అడగడమే కాదు, ప్రభువు కూడా అడుగుతున్నాడు. ఎందుకర్రా మీరున్నారు ఈ లోకంలో, మడిగట్టుకొని అందరికీ దూరంగా ఉండి ఏదోదో పేలడం కోసమా? కాదు, ఎందుకున్నారు మీరు ఇక్కడ? ప్రజలకు దగ్గరగా వెళ్ళండి అంటే పెద్ద పుల్పిట్లు కడతారు, కటకటాలు కడతారు చుట్టూరా. ప్రొటెక్షన్ అన్నమాట, ప్రొటెక్టెడ్ ఏరియా ఈ బోధకుడి. నువ్వు ప్రజలకు దూరం అయిపోతున్నావు సోదర బోధకుడా. ప్రజలకు దగ్గరగా వెళ్ళిపో, కిందికి దిగు, ప్రజల మధ్యకి వెళ్ళు, వాళ్ళ ప్రక్కన కూర్చో, వాళ్ళ కష్టసుఖాలు పంచుకో, వారికి ఏం కావాలో అది ఇవ్వు. అంతేగాని నీకేమి జ్ఞానం ఉన్నదో అది ప్రదర్శించడానికి ఇది ప్రదర్శనశాల కాదు. అదే చెప్తున్నాడు దేవుడు, బీ వైస్, యాక్ట్ వైస్. కనుక సంఘానికి వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోండి. ప్రతి మనుష్యునికి ఎలా ప్రత్యుత్తరం ఇయ్యాలో అది మీరు తెలుసుకోవడానికి ఏం చేయాలి? ప్రశ్న. ప్రతి మనుష్యునికి ఎలా ప్రత్యుత్తరం ఇస్తున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు? మనకి ఏదన్నా ఒక మాన్యువల్ ఉందా, బుక్కు, అందులో చూచి ఆ ప్రకారం చేయడానికి? అలా లేదు. మనకు ఒక బుక్ లేదు, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే యేసు ప్రభు.